డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. అట్ట కాదురా, వడ్డించవని. ఓకే మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే 2020లో మనకి విజృంభించినటువంటి కరోనా ఏదైతే ఉందో ఆ సమయంలో మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉన్నాం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ దేవుడిని, తర్వాత నా చిన్ననాటి స్నేహితులైన మీరందరికీ కూడా స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మనం ఒక నెల ముందుగానే మనం అన్నీ ప్లాన్ చేసాం. కొంతమంది నాతో పాటు కూడా ఇంకా నలుగురు ముందుకు వచ్చారు ఈ ప్రోగ్రామ్ని ప్రాపర్గా అంటే మంచిగా ఆర్గనైజ్ చేసేదానికి. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపికగా విని అన్నిటికీ మీరు ఓకే చెప్పి, ఓకే మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ పక్కన పెట్టి మన పూర్వ స్నేహితుల కోసం కొద్ది సమయాన్ని వెచ్చించడం కోసం మీరు వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనకు ఖచ్చితంగా ఒక మంచి రోజు. రాని వాళ్ళు కూడా ఇలాంటి ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎవరైతే మనకు రాలేదో ఈ కొన్ని సమస్యల వల్ల, సో వాళ్ళు కూడా ఖచ్చితంగా కంపల్సరీగా నెక్స్ట్ టైం కూడా రావాలని కోరుకుంటున్నాను. మనకు ఒక చిన్న పని దగ్గర నుంచి, సో ఫుడ్ అరేంజ్మెంట్ కానీ, షామేనా కానీ, ఇంకా రిమైనింగ్ ఎవ్రీథింగ్ కానీ, వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టి కూడా, ఫ్యామిలీని పక్కన పెట్టి కూడా నిన్న పొద్దున్న నుంచి కూడా చాలామంది కృషి చేశారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చారు. ఓకే, మా కోసం ఇంత దూరం. ఇట్లా స్కూల్కి అవుట్ సైడ్ మాత్రమే మనం మీట్ అయ్యాం.
మన వరకే కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం. ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం కొద్దిగా మార్గదర్శకంగా మనం చేస్తున్న ఉద్యోగం కానీ, మన చదువు అయిపోయిన తర్వాత మనం పడిన కష్టాలు కానీ, మన ఫ్యామిలీ సమస్యలు కానీ, ప్రజెంట్ ఉన్న సమాజానికి సంబంధించిన ఏవైతే కష్టాలు నష్టాలు ఉన్నాయో వాటిని కూడా వివరించినట్లయితే ఖచ్చితంగా మనల్ని మార్గదర్శకంగా తీసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకుంటారు. సో అలాగే మనం మంచి మంచి పొజిషన్లో చాలామంది ఉన్నారు. వాళ్ళ శక్తి కొద్దీ, వాళ్ళ నాలెడ్జ్ కొద్దీ కొన్ని ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. సో మనం అందరం కలిసి స్కూల్లో మనం గ్యాదర్ అయ్యి మన టీచర్లను కూడా ఒకసారి ఇన్వైట్ చేసి మన ప్రజెంట్ స్టేటస్ కానీ, మనం చదువుకున్న చదువు కానీ, లేకపోతే మనం చేసే పనులు కానీ కొన్ని మంచి మాటలు పిల్లల ముందర, టీచర్ల ముందర మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా అవి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ టైం కంపల్సరీగా మీరు ఖచ్చితంగా రావాలి. మీతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యత ఏంటంటే నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరూ మన ఫ్రెండ్స్ ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు వాళ్ళని ముగ్గురిని ఖచ్చితంగా ఒక్కొక్కరు తీసుకురావాలి. అది మీ బాధ్యత. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ సంఖ్యని మనం పెంచగలం. ఆటోమేటిక్గా మనం అందరం హ్యాపీగా ఒకరోజు గడుపుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న మన టీంలోనే చాలామంది మనం మిస్ అయ్యాం. ఒక జానా నరేష్ కానీ, అలాగే వీరాంజనేయులు కానీ, ఇంకా ఉప్పలూరు అంజీ కానీ, సో ఇలా చాలామంది ఫ్రెండ్స్ మిస్ అయ్యాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మీటింగ్కి మనల్లో ఎవరు ఉంటారో పోతారో తెలీదు. ఎందుకంటే బయట ఉన్న ఇప్పుడు సమాజంలో వచ్చే విపరీతమైన భయంకరమైన రోగాలు కానీ, విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కానీ, అలాంటివి ప్రకృతి సంబంధించి ఏవైతే జరుగుతున్నాయో అలాంటివి ఏవైనా రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఉన్న సమయంలోనే మనం అందరం కలిసి ఒకసారి మన పాత విషయాలు ఏవైతే ఉంటాయో, మంచి సన్నివేశాలు లేకపోతే మెమొరీస్ వాటి కలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కనీసం కొద్దిసేపైనా మనం హ్యాపీగా గడిపినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఒక 2-3 రోజులైనా మనకు ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడే మన యొక్క ఆయుష్ అనేది ఒక 2-3 రోజులు పెరుగుతుంది. లేదు ఎంతసేపు మన ఇల్లు, మన జాబు, మన ఫ్యామిలీ అని అట్లానే ఉన్నట్లయితే ఖచ్చితంగా మన పుట్టుకు కూడా సార్థకత ఉండదు. ఎందుకంటే మన ఫ్రెండ్స్తో కొద్దిగా మంచి మెమరీస్ పంచుకోవాలి. అలాగే మనకు తెలిసిన విషయాలను కూడా మన జూనియర్స్కి చెప్పాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన విలేజ్లో కానీ, లేకపోతే మన స్కూల్లో మన జూనియర్స్ కానీ, లేకపోతే మనం వర్క్ చేసే ప్లేస్లో కానీ, సో ఇలాంటి మేము ఎందుకంటే మనం ఈ మీటింగ్కి సంబంధించి ముందే మనం 1 month ముందే ప్లాన్ చేస్తాం. ఈ మీటింగ్ కాకుండా అడిషనల్గా మనం స్కూల్కి సంబంధించి ఏదో ఒక పనికొచ్చే విషయం ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అందరం కలవలేకపోయాం. కానీ మనం ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంతమందిని కలెక్ట్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం పొద్దునుంచి కలిసిన దాంట్లో మన ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఏ విధంగా మనం సరదాగా పిలుచుకునే వాళ్ళము, ఎలా అయితే మాట్లాడుకున్నాం అదే విధంగా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎవరన్నా బయటికి చెప్పుకోకుండా మనసులో బాధపడి అలాంటి విషయాలు ఏమన్నా మనసులో పెట్టుకుంటే దయచేసి అవన్నీ పట్టించుకోదండి. మనం ఇంకా 6th క్లాస్ పిల్లలాగానే మనం అనుకుందాం. ఇంకా ఇప్పుడు నేను బీటెక్ చదివాను ప్రకాశం జిల్లాలో, ఎంటెక్ విజయవాడ చదివాను. అలాగే ఇప్పుడు జేఎన్‌టీయూ అనంతపురంలో పిహెచ్డీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ పిహెచ్డీ కంప్లీట్ చేయబోతున్నాను. ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను చిత్తూరు జిల్లాలో పాకాల దగ్గర ఉన్నటువంటి వేము ఇంజనీరింగ్ కళాశాలలో. మనం చిన్నప్పుడు మనం చదువుకున్న రోజుల్లో మీరు కూడా ఆ సన్నివేశాలు కొన్ని నెమరు వేసినట్లయితే మనం కూడా కొద్దిగా హ్యాపీగా, ఎందుకంటే మనం మాట్లాడిన విషయాలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. మన రాని ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తారు, వాళ్ళు కూడా ఆనందపడతారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం రావడానికి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రామాపురం నా చిన్ననాటి స్నేహితులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎం మురళీమోహన్, మాది లింగాల గ్రామం, అంటే చిన్న పల్లెటూరు. నేను ఇంటర్మీడియట్ ఎర్రగొంత ప్రైవేట్ కాలేజీలో అప్లై చేసినాను. అంటే సప్లిమెంటరీలో ఇంటర్ పూర్తి చేసిన. అదే 2006లో వాలంటరీగా మా ఊళ్ళోనే స్కూల్ ఉంది, దాంట్లో 2010 వరకు వాలంటరీగా పనిచేసిన. అది అయిపోతానే మళ్ళీ ఇది సాక్షర భారత్లో పనిచేసిన, అది సెంట్రల్ గవర్నమెంట్. అది అయిపోతానే 2018 వరకు అది ప్రోగ్రామ్ అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కుతాను తీసేసినాడు. దాన్ని ఎరుగుదాంతో ఒక 3 ఏళ్ళు అట్లా చేసిన. అది టైంలో రావడము, అన్నం తింటానని ఇంత వాళ్ళు సరిగా ఉండడం లేదు, నువ్వు తగ్గిపోతావు అని మానేసి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంటికాడ వ్యవసాయం చేసుకున్నాను. 400 నిమ్మ చెట్లు ఉన్నాయి, 10 ఎకరాల భూమి, 2 బోర్లు. అట్లా పోతే ఇంకా మా ఆయన సాఫ్ట్వేర్, ఆయనకు 7 లక్షల దాకా జీతం వస్తుంది, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. మా సిస్టరు విఆర్ఏ, ఇక్కడ కమలాపురం గురుకుల పాఠశాలని మన క్లాస్మేటే. ఆ బాబు విఆర్ఏగా పనిచేస్తుంది, తమ్ముడు వెలుగులో పనిచేస్తున్నాడు. మా లాస్ట్ సిస్టరు
ఇలా కడపలో తిరుమల హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. కేసుల్లో ఉంటుంది ఎక్కువగా ఆ పాప. ఇది నా ఎక్కువ కావాలంటే ఎక్కువ జీవితో నేను కాంటాక్ట్ జీవి, మేఘరమణ, ఎప్పుడైనా ఏదో కే రమేష్, అంజాను వీళ్ళతో ఎక్కువ నేను నా కొడుకు అయితే ఎన్నిసార్లు పోయి అన్న కొడుకు ఎత్తాడు బేకారాడు నాగార్జున గాడు. కాదు ఆదివారాలు సెలవు ఎక్కువ జీవి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నా పేరు భూమన వెంకట ప్రసాద్, బి సెక్షను. యాక్చువల్గా ఇట్లా గ్యాదరింగ్ ఉంటుంది, ఇట్లా కలుస్తాము, ఇంత ఎంజాయ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవి, చెన్నకేశవులు, హేమ వీళ్ళకి థ్యాంక్ యూ. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం ఇలా కలుస్తామనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ఇవాళ కూడా రావాలని మ్యాక్సిమం అనుకున్నా, రాలేనేమో అనుకొని మళ్ళీ ఏదో అనుకొని వచ్చేసాను. ఎలాగైనా ఇంక ఇది మిస్ అయితే మళ్ళీ కలుస్తామా లేదా అనేది సెకండరీ. కలిస్తే హ్యాపీ, కలవకపోతే అట్లీస్ట్ ఇప్పుడున్నా మిస్ అవుతాము అన్న ఉద్దేశంతో వర్క్ ఉన్నా వదిలేసి వచ్చేసాను. నేను ఇంటర్ బయటే బీటెక్ చదివాను. బీటెక్ అయిపోతానే కొన్ని రోజులు నెట్వర్కింగ్ ఫీల్డ్లో జాబ్ చేశాను హైదరాబాద్లో. ఇప్పుడు స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నా చిన్నమండెం. ఇంకా ఫ్యామిలీ లైఫ్ వస్తే 2 పిల్లలు, పాప బాబు, అంతా రాయచోట్లోనే సెటిల్డ్. ఇంకా స్కూల్ డేస్లో అయితే ఎస్పెషలీ జాయిన్ అయిన కొత్తలోనే హేమాకు గుర్తుందో లేదో నాకు మాత్రం బాగా గుర్తుంది. పాపం బాగా కొట్టాను ఒకరోజు, హేమాను కొట్టాను. అంటే అది మాకు ఇద్దరికి పక్కనే ఇచ్చారు జాయినింగ్ ఆర్డర్ ప్రకారం. అది ఏదో ప్లేస్ విషయంలో గొడవ వచ్చింది, కొట్టాను. ఇంకా నన్ను పట్టుకునేదానికి హాస్టల్ చుట్టూ తిప్పించాను, పట్టుకోలేకపోయాడు పాపం. ఆ రోజు బాగా బాధ వేసింది. బట్ అనుకోకుండా ఆ తర్వాత అంతా మామూలే. ఇంకా క్లాసుల్లో అయితే లక్ష్మీదేవి మేడం తబలా వాయిస్తుంది కదా, అది బాగా గుర్తుంది. అంతే ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇలాంటిది నెక్స్ట్ స్కూల్లో పెడితే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా కొంచెం మెమొరబుల్ డేస్ ఇంకా గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ హేమ, జీవి, చెన్నకేశవులు. అందరికీ నమస్కారం. నా పేరు నాకు రోల్ నెంబర్ 13 బి సెక్షన్. నాకు ఫస్ట్ జరిగిన 6th క్లాస్లో ఒకసారి గొడవ జరిగింది. నా పెట్టెలో ఏదో కొట్టేసినారని చెప్పి, నా పెట్టెని తన్నారని చెప్పి విజయగాడు వచ్చేసి నా పెట్టెని తన్నాడు. నా పెట్టెని నొక్కుపోయింది, పెట్టా. మళ్ళీ నేను పోయి వాడిని పెట్టింది తంతే వాడిని పెట్టి కూడా నొక్కిపోయింది. కానీ మళ్ళీ లాస్ట్కి ఎవరు క్లోజ్ అయినాడంటే విజయగాడ క్లోజ్ అయినాడు. వెంకటేశ్వర్లు వచ్చేసి క్లాస్ లీడరు. వెంకటేశ్వర్లు ఎగ్గి ఇవ్వడానికి నేను 100 మాట్లాడిన కాబట్టి దగ్గరికి పోయేవాడిని కాదు. మన వాళ్ళకి చెప్పేవాడిని, ఎవరికి విజయగానికి కానీ హరికి కానీ ఎవరికొరికి నాకు ఎగ్గి తీసుకురాండి అని చెప్పేవాడిని. వీళ్ళు పోయి అడిగినప్పుడు వాడు ఇవ్వలే. ఎవరో ఎగ్గు నువ్వు వచ్చి అడిగితే నేను ఎందుకు ఇస్తాను అన్నాడు. వాడిని నేను అడిగిన, ఎందుకురా నా ఎగ్గి వ్యూ అంటే వాడు నా మీదకి కాలు ఎత్తినాడు. నేను డైనింగ్ హాల్ బయట బండ్ల మీద కూర్చొని తింటా ఉన్నా కదా నైటు. వాడు కాలు ఎత్తుతానే అట్లనే కాలు పట్టుకున్నా అట్టే కింద పడినాడు. అక్కడంతా మనము చెత్త పెడతాం కదా, ఆ చెత్తలో పడినాడు వాడు. ఇంక మిగతా వాళ్ళందరూ వచ్చి సిడిపించినాడు. అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం అనమాట. తర్వాత మళ్ళీ అందరూ కాంప్రమైజ్ అయినాము, అందరూ మాట్లాడుతూ ఉన్నారు బాగా. 10th క్లాస్ వచ్చే టయానికి, 10th క్లాస్ వచ్చిన టయానికి ఎగ్జామ్స్ టైంలో నేను విజయగాడు మాట్లాడేది లేదు. విజయగాడు కానీ హరిగాని కానీ వానికి నాకు పార్టీ. వాడు మాట్లాడలే. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోయేటప్పుడు కూడా మాట్లాడేది లేదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 ఏళ్ళకి ఎప్పుడో వాడు టచ్లోకి వచ్చినాడు. ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాడు, బాగా టచ్లో ఉన్నారు లేరా. ఇది తర్వాత గెట్ టుగెదర్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఆ ప్లాన్ చేసుకున్న మూమెంట్లో జేఎన్ నరేష్ టచ్లోకి వచ్చాడు. జేఎన్ నరేష్ కూడా ఏమన్నాడంటే, అరే మామ నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, గెట్ టుగెదర్ చేద్దాము అని అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అయినప్పటికీ కుదరలే. ఈ మధ్య 1.5 నెల క్రితము మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక గ్రూపు క్రియేట్ చేసి
ఇది ఒక స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతేనేముంది కొద్దిమంది అయినా కూడా కలిసాం, చాలా హ్యాపీగా చేసుకున్నాం. నెక్స్ట్ టైం ఇంకా చాలామంది కూడా కలిసి మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. తర్వాత హరిబాబు దుబాయ్లో ఉన్నాడు. అతను కూడా ఏమన్నా నా వంతు హెల్ప్ ఏదైనా లైట్లు కానీ ఫ్యాన్లు కానీ దేనికైనా కూడా నేను హెల్ప్ చేస్తానని అన్నాడు. మనం చేయబోయేటటువంటి ఈవెంట్కు అతని హస్తం కూడా ఉంటుందని చెప్పి నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సభకు వందనాలు. సభలో అలకించే పెద్దలకు పూజ్యులకు అందరికీ మొడ్డగాలు ఎవడు లేడీడా, అందరు మనోళ్ళే. అర్థమైందా? దయచేసి చెప్పింది తినండి. ఇంకా మిగతా పిలిపించి చేయండి. ఇంకోటి విషయం ఏంటంటే ఎస్పెషల్లీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ. నేను ఇక్కడ నుంచి నేర్చుకున్నది తీసుకెళ్ళింది 3 1 చదువు, 2 చదువు, 3 చదువు. అర్థమైందా? ఎస్, ఎగ్జాక్ట్లీ అర్థమైందా? చెప్తా ఉంటా చూసినా ఇట్లా నా అడుగులు ఉంటారు. అందుకోసం నేను కూర్చోను. ఎవరు నేను నమ్మదలుచుకోలేదు కూడా. దయచేసి నేను మాట్లాడుతున్నాను, వాడిని మాట్లాడుతాను చెప్పండి. సరే మర్చిపోయినా మళ్ళీ ఫస్ట్ కాంచి వస్తా ఉండండి. మరి వీడు మొట్టగాడు ఎవడు మాట్లాడినారు? ఇంకోటి కమిటీ పెద్దలైనట్టు ఎవరైతే ఉన్నారో బాబు, మీరు ఎవరినైనా వాళ్ళు పేర్లు వాళ్ళు కూడా బాగానే చేస్తారు బాబు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనము. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కన్నా ఇదే ఈవెంట్ కన్నా స్కూల్లో చేస్తుంటే కన్నా చాలా బాగుండేదని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అయితే పర్సనల్గా స్కూల్ ఫ్రెండ్స్తో ఉన్నంత బాండింగ్ నాకు తెలిసి ఎస్పెషల్లీ ఎవరితో ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా నేను ఎలా అంటే అలా తిట్టగలిగాను. వాళ్ళు కూడా అలా ఎంత తిట్టారు. నేను కూడా డిప్లొమా చేశాను, బీటెక్ కూడా చేశాను. కానీ వాళ్ళందరిలో 1 or 2 మెంబర్స్ అయితే ఉండొచ్చేమో. కానీ నాతో ఇంతమంది అట్ ఎ టైం ఒకే క్లాస్లో ఉన్న ఎంతమంది మెంబర్స్ అయితే కానీ ఇటువంటి బాండింగ్ అయితే ఎక్కడా లేదు. నాకైతే అదే ఫీలింగ్ మీకు కూడా ఉంటుందనే నా ఫీలింగ్. ఎందుకంటే కన్నా మనము అసలు ఏంటో ఏమో తెలియని చిన్న వయసు నుంచి కూడా మన బాండింగ్ అనేది ఏర్పడింది. అలా ఉన్నాము, ఆ బాండింగ్ అనేది ఉంటుంది. అసలు ఇక్కడ ఉన్న మెమరీస్ ఇంకా నాకు తెలిసి మిగతా వాళ్ళతో కూడా ఎవరితో ఉండవు అనేది నా ఫీలింగ్. అర్థమైందా? మొట్ట కూడా మాట్లాడరా. నా చిన్న స్నేహితులకి నేను కొంతమందిని బాధ పెట్టింటా. ఈ మధ్యన కొంతమందిని బాధ పెట్టినాను. ఏది నా పేరు బాలపలేరా? ఏం తెలియదా కొడక? ఏం తెలియదా మీకు? ఏం తెలియదురా? వాళ్ళకి కూడా తెలియదురా? వద్దులే, పేర్లు వద్దులే. కానీ కొంతమందిని బాధ పెట్టాను. నెక్స్ట్ టైం ఎవరిని బాధ పెట్టాను ఎవరికి ఫోన్ చేయను. కొడుకుతుర్రా అయిపోయింది మామ. అందరికి వందనాలు, నమస్కారం. అంతే కదా? చేరినటువంటి మన మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనము 20 ఏళ్ళ క్రిందట కలిసి చదువుకున్నాము. 20 ఏళ్ళ తర్వాత ఇట్లా కలుస్తామని కళలో కూడా ఊహించలేదు మనము. నాకు నిజంగా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం అందరం కలిసి పెరిగినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలోకి వెళ్ళిపోయినాం. మన యొక్క జీవితాలు ఎట్లా చీలిపోయినా అంటే మనకే తెలియదు. బాగా చదువుకునే వాళ్ళు ఏమైపోయినారో తెలియదు. అసలు చదివే రాని వాళ్ళకు మాకు ఉద్యోగాలు వచ్చినాయంటే నాకు ఇంతవరకు నమ్మకం లేదు. నిజంగా చెప్తానా, నేను నిజం చెప్తానా, అసలు మేము గ్రౌండ్కి పోయే వాళ్ళం కాదు. ఎల్లారెడ్డి సార్తో దెబ్బలు తినేవాళ్ళము, పరికాయల చెట్ల మిడి పుట్ల మిడి తిరిగే వాళ్ళం మేము. నేను, శాంతయ్య, రామకృష్ణ, ఇంకా మా పేర్లు చెప్తే ఇంకా చాలా మంది ఉన్నాం. మాకు మేము గ్రౌండ్ రాకపోతే ఎల్లారెడ్డి సారు, మిత్రులారా గమనించండి, ఏం లేదు, నేను గ్రౌండ్కి పోకపోతే బాత్రూంలో లేకపోయి దాక్కుంటే ఎంటబడి ఎల్లారెడ్డి సార్ కొట్టేవాడు. మీకు అందరికి గుర్తుందో లేదు తెలియదు, కానీ నేనైతే దెబ్బలు తిన్నా. బాత్రూంలో కూడా దూరి కొట్టేవాడు. అట్లాంటి దెబ్బలు తిన్నా నేను. అయితే నాకు బై గాడ్స్ గ్రేస్ వల్ల, దేవుని దయ వల్ల నేను కోరుకునే ఉద్యోగమే వచ్చింది. నేను పోలీస్ కావాలనుకున్నా, పోలీస్ అయ్యాను. ఇక్కడి నుంచి పోయిన తర్వాత రామపురంలోనే ఇంటర్ చదివాను. ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ కడప చదివాను. నాతో పాటు అంజను, శాంతయ్య ఇద్దరం చదివాను. అయితే దేవుని దయ వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే 2009 డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే 2009 ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయకోకుండా ఆ టైంలో నేను ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాను. అది దేవుని దయ అనుకుంటున్నా.
అయితే మీరందరూ కూడా నాకు ఎంతో సంతోషం, ఎందుకంటే చిన్ననాటి స్నేహితులు మీరు. అసలు ఏ కల్మషం లేనటువంటి ప్రేమ మీది, నాకు జీవితాంతం గుర్తుంటారు. అసలు కల్లో కూడా ఊహించలేం అటువంటి ప్రేమ మంది. ఎందుకంటే మనకేం లేదు. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు నాకు నా దగ్గర యూనిఫామ్ తప్ప, యూనిఫామ్ కాకుండా 2 జతలు మాత్రమే బట్టలు ఉండేటి ఇంటి దగ్గర వాడుకోవడానికి, అంటే ఇంటి దగ్గర ఉండేటి. అట్లాంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు దేవుడు దయదలిచి మనకు నెల అయితేనే జీతం వస్తుంది, ఏ డ్రెస్ కావాలనే కొనుక్కోవచ్చు, జీవితంలో ఎట్లా కావాలంటే అట్లా నడిచే పరిస్థితి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనకు ఒకప్పుడు పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం చాలా పేదరికంలోంచి వచ్చిన వాళ్ళమే, మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ ఫైనాన్షియల్గా ఏం లేదు. అయితే దేవుడి దయ వల్ల మనం కుటుంబాన్ని పోషిస్తున్నాము, మనకు మంచి బట్టలు ఇచ్చినాడు దేవుడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. మనం ఏ పని చేసినా కూడా మనకు డబ్బులే వచ్చినాయి. మనమంతా ఎవరే కానీ ఎత్తిపోయి ఏమంటారు అది తప్పించుకొని అబ్స్కాండింగ్ అయ్యే పరిస్థితులు లేవు. దేవుడు మంచి టైం ఇచ్చినాడు. కాబట్టి ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. రెండోదిగా మీరందరూ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు నేను ఫంక్షన్, మా బాబు బర్త్డేకి ఫంక్షన్ చేసుకుంటే నేను 100 మందికి చేశాను, కనీసం 50 మంది కూడా రాలేదు తినడానికి. నేను బంగపోయి బతిమలాడుకొని ఇంటింటికి పోయి పిలిచినా కూడా రాలేదు. కానీ మీరు ఇంతమంది గ్రూపు ఊరికే వాట్సాప్ గ్రూప్లో పిలిస్తేనే ఇంతమంది వచ్చినారు, ఫోన్ చేస్తేనే వచ్చినారంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదే మెమరీస్ లేకపోతే అందరూ కూడా బీ సెక్షన్లో ఉండే వాళ్ళందరూ కూడా మేము నిజంగా చెప్తున్నాము, చదువు రాదు అయినప్పటికీ కూడా 10th క్లాస్ పాస్ అయినాము, ఇంటర్మీడియట్ పాస్ అయినాము, డిగ్రీలో కూడా పాస్ అయిపోయి ఉద్యోగాలు వచ్చినాయంటే అది ఎంతవరకు ఆశ్చర్యం మాకు అర్థం కాదు. అది ఎట్లా జరిగిందో మాకు తెలీదు, మాకేం చదువు వచ్చాదో. ఆడ మనం వెంకీ సినిమా చూసినాం, ఏబిసిడీలు వచ్చాయి కానీ ఉద్యోగాలు వచ్చాయని. సేమ్ మా పరిస్థితి కూడా అంతే, ఏబిసిడీలతోనే ఉద్యోగాలు వచ్చినాయి మాకు. నేను కానిస్టేబుల్ రాసినప్పుడు 4 ఆప్షన్లే ఏబిసిడి, ఆ 4టితోనే ఉద్యోగాలు వచ్చినాయి మాకు. నాకు వచ్చింది, శాంతయ్యకి వచ్చింది, తర్వాత ఇంకా రకరకాల వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి నాగార్జున కూడా కానిస్టేబుల్ వచ్చింది, నాగార్జున కూడా. ఇదంతా కూడా దేవుని దయ అనుకుంటానా. మనల్ని అందరినీ కూడా దేవుడు చల్లగా చూసినాడు. ఇప్పుడు మనం అందరం వచ్చినాము, మనం అందరం కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చినాము, మంచి ఫుడ్ ఉంది. ఇప్పుడు మనం తినేది మంచి ఫుడ్ తిన్నాం మనము. అదేవిధంగా వెహికల్స్లో వచ్చినాము, ఎవరి కొద్ది వాళ్ళు బస్సులలో వచ్చినారు. అందరికీ కుటుంబాలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎక్సెప్ట్ 1 పర్సన్. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లోళ్ళు ఉన్నారు, పిల్లోళ్ళని పోషిస్తున్నాము. ప్రదీప్ భాయ్ కూడా, సరేనా. కాబట్టి మనం అందరం ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీనికి డబల్ రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం మిస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మనకు మంచి ఫ్రెండ్సే, కుటుంబంతో సహా అనేది ప్లాన్ చేసుకుందాం. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరం కలిసేదానికి అవకాశం ఉండేటట్లు చూడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతటితో ముగించుకుంటున్నాను. ఓకే గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఏంటంటే మనము ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు దాదాపు 4 years నుంచి వాట్సాప్ వచ్చింది. వాట్సాప్లో అందరం చాట్ చేసుకుంటూనే ఉన్నాము, వద్దాము అని చెప్పి ఎన్నో రోజులు ప్లాన్ చేసుకున్నాం. కానీ మన వాళ్ళు ఏంటంటే గ్రూప్ ఫామ్ చేస్తానే ఫస్ట్లో మాత్రం వచ్చేస్తున్నాం, మేము రెడీ. తర్వాత చూస్తే ఎవ్వరు అందరూ వెనక్కే. ఈసారి మాత్రం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి పేరున కూడా. ఎందుకంటే మేము పిలవంగానే వచ్చి అందరూ కూడా పార్టిసిపేట్ చేసినారు మన వాళ్ళు. ఇందులో కూడా కొద్దిమంది వస్తారని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈసారి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు అందరూ రావాలని కోరుకుంటున్నా. మీరందరూ ఇనిషియేట్ తీసుకుని ఈసారి పిలవండి. ప్రతి ఒక్కరిని పిలిస్తేనే మనకు అంటే తెలుస్తుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. రేపు ఎప్పుడైనా మనం కలిసినా కూడా మన వాళ్ళు పూర్వం అంటే చదువుకున్న వాళ్ళు అందరం కూడా ఎక్కడ మీట్ అయినా కూడా మన వాళ్ళందరూ పర్లేదు మనోడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మన సర్కిల్ని పెంచుకొని మన ఫ్యూచర్ ఎవడైనా రేపు మన పిల్లలు కావచ్చు, ఇంకోరు కావచ్చు అందరూ మన వాళ్ళు అని చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లే ఇంకో విషయం ఏంటంటే దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే మేము స్కూల్ విజిట్ చేసి వచ్చాము. మనం స్కూల్లో చదువుకునేప్పుడు ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉందో అది పూర్తిగా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంకా ఇబ్బందికరంగా ఉంది, అసలు వాటర్ రావట్లేదు. సో దీని పరంగా ఏదైనా చేద్దామని చెప్పి మేమైతే ఇనిషియేట్ తీసుకుని అడిగినాం అందరినీ. సార్ మన వాళ్ళైతే కొద్దిమంది అయితే ముందుకు వచ్చి ఏదో కలెక్షన్ చేసి అమౌంట్ ఇచ్చారు. ఇంకా కొద్దిమంది ముందు పడి ఏదైనా చేసే విధంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే కొంచెము అప్పర్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు కొంచెం ఇనిషియేట్ తీసుకుంటే స్కూల్కి ఏదైనా చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం, అక్కడ చదువుకున్నాము, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనం పడినాము. మన తర్వాత మనం సక్సెస్ అయ్యాం. అంటే ఎవరైతే
అంటే కొద్దిమంది సక్సెస్ అయినారు, కొద్దిమంది అలాగే ఉన్నారు, కొద్దిమంది ఇంకా సక్సెస్ అయ్యి పైన ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి స్కూల్కి ఏదైనా చేస్తే మన బ్యాచ్ అనేది గుర్తుండిపోతుంది స్కూల్కి. మన వాళ్ళందరూ ఇనిషియేట్ తీసుకొని స్కూల్కి చేయాలని చెప్పి అనుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రామ్ అయిపోగానే ఒక 10 నిమిషాలు కూర్చొని మన డిస్కస్ చేసుకొని స్కూల్కి ఏదైనా వాటర్ సోర్స్ అనేది చూపిస్తే మన బ్యాచ్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది స్కూల్లో. ఆ విధంగా సెట్ చేయాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరుని అడుగుతున్నా. ఈ విషయాన్ని ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరదాము. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మన చిన్ననాటి స్నేహం అందరూ నన్ను పిలిచినందుకు ఈ మా అంతా ఫ్రెండ్స్కి అంతా ధన్యవాదాలు. ఎందుకంటే నా పిల్లల ఆంజనేయులను నన్ను గుర్తు చేసుకొని నన్ను పిలిపించినందుకు మీటింగ్కు చాలా సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి నన్ను గుర్తు పెట్టుకొని 20 సంవత్సరాలు అయిందిలే, జాతి అయిందిలే. 2001లో ఏదో సాలిచ్చింటా నేను 7వ తరగతి వరకు చదివి ఏదో నా టైం బాగలేక సాల్చి అయినా. ఆ నుంచి నన్ను గుర్తు పెట్టుకొని ఇంత పిలిచి విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరిని కలుసుకునేందుకు చాలా గర్వంగా ఉంది. నా పేరు పిల్లల ఆంజనేయులు. నన్ను వీళ్ళందరినీ పెంచి నన్ను ఈ మాట్లాడడానికి కూడా నాకు యత్నం ఉంది. నేను కలుసుకునేందుకు B16 నా నెంబర్ కూడా గుర్తుండదు, 33 ఎంత ఉంటుంది అదే గుర్తులేదు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు వదిలేసినాను, నాకు వదిలేచ్చి అనిపించింది. ఏదైనా ఒకటే కానీ నమ్ముకునే దానికి ఏదో కంకర మిషన్లో పని చేస్తున్నా, వెల్డింగ్ షాప్ పెట్టినా, కానీ సార్ నెట్టపోయినా, విదేశాలకు పోయినా, తిరిగి వచ్చినా. ఏదో మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నా, నెలకు 50,000 సంపాదన, ఇబ్బంది ఏం లేదు. కానీ మందులు పెట్టి సంపాదన ఇబ్బంది ఏం లేదు. ఏదో పోగొట్టుకుని సంపాదించుకున్నా. ఏదైనా కానీ స్కూల్కి ఏదైనా మీ ఫ్రెండ్స్ వల్ల చేయాలనుకుంటే నా బాధ్యత కలిగి ఏదన్నా కానీ నా వంతు వరకు నేను చేయగలుగుతా, ముందుకుంటా. ఎందుకంటే గుర్తుపట్టుకొని నాకు ఏదన్నా కానీ నా నెంబర్ కూడా యాడ్ చేసుకొని నాకు కూడా పెట్టిన. సరే, ఇది మీటింగ్ నన్ను కల్పించినందుకు ధన్యవాదాలు. నా పేరు గోటూరు అనిల్ కుమార్. ఏంది ఇట్టంటానవే? నా పేరు గోటూరు అనిల్ కుమార్, B సెక్షన్. తర్వాత నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కడపలో చేసిన, డిగ్రీ కూడా అక్కడే చేసిన. ప్రజెంట్ వచ్చేసి 10th ఇక్కడ కంప్లీట్ అయ్యారా మన రామాపురము 2004. తర్వాత ఇప్పుడు వచ్చేసి GPS ఫాస్టాగ్ లాజిస్టిక్స్ కంపెనీలో చేస్తాను. చెప్పలేము కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు మన వాళ్ళు మొత్తం ఒక 60 మంది ఉంటారు. 80 మంది నుంచి స్ట్రెంత్ ఒక 60 మంది వచ్చినారు. లాస్ట్కు 60 నుంచి 70 మంది ఉంటారు. 10th క్లాస్ అయిపోయే కొద్ది బయటకు వచ్చే కొద్ది ఇంకా కొంతమంది ముందు వెళ్ళిపోయారు. కానీ అందరం తిరిగినాం, కలిసి తిరిగినాం అన్నీ. ఇప్పుడు సుబ్బారావు చెప్పినట్టు మనం ఎంతో బయట చదువుకున్నా అని హై స్కూల్లో చదివింది వేరనమాట. అవి ఎప్పుడు మనం మర్చిపోలేము. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేము, ఆ బాండింగ్ మర్చిపోలేము. నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తా. సుబ్బారావు అందరూ బాలపులు అందరూ పిడుదు అని పిలుస్తున్నారు మా సెక్షన్లో. చెన్నకేశ్వరంలో వచ్చేసి ఏనుగు అంటున్నారు. నన్ను వచ్చేసి టింకు అంటున్నారు. సుబ్బారావు వచ్చేసి పిట్టి అంటున్నారు. పిల్లలు పిట్ట అంటున్నారు. విజయ్ కుమార్ వచ్చి స్టీల్ అంటున్నారు. స్టీల్ సామాన్లు అంటున్నారు. అట్లా పోతే అశోక్ గాని అశోక్ మన వచ్చేసి స్టైల్ అంటున్నారు. హీమ్యాన్ అశోక్ గారు హీమ్యాన్. ఈడు రమేష్ గారు వచ్చేసి రమేష్ గుడ్డు అంటున్నారు. పీ నాగడుతుని వచ్చి పలానాగడుతుని అంటున్నారు. బాధపడదు దేవుడు. అప్పుడు మనం అనుకునేటి. అట్లా పోతే ఎంగంగులని వచ్చి మెగాస్టార్ అంటున్నారు. మన కంట్రీ అంగడి చూపిన కంట్రీనే. ఇంకా కొందరు పేర్లు గుర్తు రాలే. ఎవరు? భూమన ఏం లేదులే, అడ్డపేరు ఏం లేదు. భూమనే భూమనే అడ్డపేరు ఏం లేదు, అడ్డపేరు. ఇంకా ఎవరున్నారు అబ్బా? సీగంగులే కానీ ఎనుము అంటున్నారు. ఇంకా ఎవరు? వాడిని పిడుదు అంటున్నారు. కానీ ఏం చెప్పాలో అర్థం కాలే. కానీ మన వాళ్ళను మర్చిపోలేకుండా నరసింహరాజును తాటి లంజ అంటారు నరసింహరాజు. కానీ ఇంకా ఎవరున్నారు అబ్బా? ఈడు
అట్లే ఇంకోటి ఏంటంటే మన కష్టపడి వీళ్ళంతా బాగా మన విజయ్ కుమార్, చెన్నకేశులు, జీవి రమణ, గుర్రయ్య, హేమ మహేష్ వీళ్ళందరూ బాగా దగ్గరుండి పాపం చాలా కష్టపడి రవి బండ కింద రవి సర్లే సుబ్బారావు గారు కూడా ఎందుకు బాధపడదు సుబ్బారావు వాడు బాధపడు ఉన్నాడు పాపం అందరు కష్టపడి బాగా అందరినీ బాగా గ్యాదర్ చేసినారు నెక్స్ట్ టైం అందరూ వచ్చేదానికి ట్రై చేద్దాం ఇంకా చాలా మంది ఫస్ట్ చెప్పిన చెన్నకేశ్వర అట్లే ఇంకోటి మన భూమన చెప్పినట్టు మన స్కూల్లో పెడితే బాగుంటుంది నా ఒపీనియన్ ఎందుకంటే అక్కడైతే మనము మనకు ఇప్పుడు దాన్ని ఏమంటారు మన వాళ్ళందరూ బాగానే ఇక్కడ ఎట్లా చదువుతానో తెలియదు కానీ బయట పోయినాక చాలా మంది బాగా చదువుతున్నారు ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ బాగుంది ఇంకోటి ఏదంటే నువ్వు గమ్మ ఉండరా దాన్ని ఏమంటారు మన ఆర్థిక పరిస్థితులు కుటుంబ వ్యవహారాలు దానివల్ల ఇబ్బందులు పడినారు చాలా మంది మనం ఎన్ని స్కూల్లో పెట్టి అక్కడ చెప్తే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు గైడెన్స్ అని ఉంటుంది వాళ్ళకు తెలుసు అనమాట 20 ఏళ్ళ తర్వాత కలిసినామంటే 35 ఏళ్ళు అంటే మన అందరికీ ఆశ్చర్యంగా ఉంది 20 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇట్లే ఉంటాం మనం 55 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ కలిసాలని కోరుకుంటాను నేను మళ్ళీ మనం ఎంతమంది ఉంటామో తెలీదు అందరం కలిసాలా చేస్తారు ఖచ్చితంగా కానీ ఎన్ని ఏళ్ళు వచ్చినా మనము చిన్నపిల్లలాగే ఉంటాం మనకు 60 ఏళ్ళు వచ్చినా మనం అందరం చిన్నపిల్లలాగా ఉంటాం ఎందుకంటే మన బాండింగ్ అలాంటిది మనకు ఏమి తెలియని వయసులో మనం అట్టుండే అనమాట 5 ఏళ్ళు కలిసిమెలిసి బాగా 3 ఏళ్ళు కానీలే కాబట్టి అది ఆ లైఫ్ మళ్ళీ రాదు మళ్ళీ ఎట్లా ఒకట నెక్స్ట్ ఒక 1 year 2 year ట్రై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే అంతే ఓకే నెక్స్ట్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ మొదటగా ఇక్కడ కూడి వచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అనుకున్నారు ఫస్ట్ ఒకసారి 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం గ్రూప్ ఫామ్ చేసినారు అప్పుడు చేయాలని బాలపిల్లయ్య గారు స్టార్ట్ చేసినాడు కానీ వాని వల్ల కాలే మళ్ళీ తర్వాత సెకండ్ టైం రీసెంట్గా మళ్ళీ గ్రూప్ ఫామ్ చేసినారు సరే ఈసారి ఎట్లయినా కానీ ముందుకు వచ్చేవాళ్ళు రాండి అంటే వచ్చారు జీబీ గారు వచ్చినాడు హేమ వచ్చినాడు విజయ్ చెన్నకేశ్వర అందరూ వచ్చినారు సుబ్బారావు కూడా రాలే అందరూ వచ్చినారు అందరికి ప్రతి ఒక్కరికి అంటే ఇట్లా 10 మందిని ఒక్కొక్క గ్రూప్గా చేసుకొని మేము ప్రతి ఒక్కరికి కాల్ చేసాము ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ మేము వస్తామని చెప్పారు మేమేమనుకున్నామంటే ఇక్కడ వీళ్ళంతా మందిలో కనీసం ఒక 30 members అయినా మనం అనుకునే అమౌంట్ పంపిస్తే దానికి సంబంధించి మనం స్కూల్లో చేయొచ్చు ఏదైనా వర్క్ చేయొచ్చు మనం గెట్ టుగెదర్ పెట్టుకొని మనం బాగా హ్యాపీగా సార్ వాళ్ళని పిలుచుకొని మన టీచర్లను అందరిని పిలుచుకొని బాగా చేయాలని అనుకున్నాము కానీ మన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో రెస్పాండ్ అయినట్టు ఇంకా రాను తగ్గిస్తూ వచ్చారు ఆఖరికి ఇంకా మేము ఫోన్ చేసాము అంటే నిన్న కూడా ఫోన్ చేసినాము వాళ్ళు డబ్బులు అవసరమేమో అని వాళ్ళు ఫోన్లు కూడా చాలామంది ఎత్తలే మేమేం చేస్తాము ఆడికి మాకు శక్తిలో కృషి చేసినాము కానీ ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషము అందరికీ థ్యాంక్ యూ బాబు ఇంకోటి చిన్న ఒక 2 జోకులు చెప్పాలనుకుంటానా వీరాంజనేయులు ఉన్నాడు కదా ఏ సెక్షన్లో చనిపోయినాడు ప్రదీప్ గారు నా పక్కనే అనమాట పెట్టా అప్పుడు 10th classలో వాళ్ళ ఆయన ప్రతి వారం వచ్చేది వానికి మయూరు నుంచి కేకులు తెచ్చాడు వీడు ఏం చేస్తాడు దూరం నుంచి చూస్తాడు నా పెట్టే కదా వాడు వీడు చేసే మన సీక్రెట్ లాక్కుంటాను ఇది పిన్ను ఆ నెంబర్ నేను పోయి వాడికి చెప్తా అది ఆ నెంబర్ అంటే ఓడిపోయి ఏం చేశాడు వీడు బయట పోయాక ఆ సీక్రెట్ లాక్ ఓపెన్ చేసేది కేక్ ఉంటాయి కదా ఒక 10 చేస్తాడు వాళ్ళ ఆయన కిందంతా కొరికేస్తాడు తినేస్తాడు వీరాజులు ఆ పైన మాత్రం అది బెడ్ మాత్రము వాడు హనీ కేక్ అది పెట్టింటారు కదా అది క్రీమ్ ఆ క్రీమ్ మాత్రం కనబడి పెడతాడు కానీ వీడు అడిగేవాడు కాదు అది ఒకటి మళ్ళీ ఇంకోసారి 10th classలోనే ఒకటే రూపే కాకపోతే నేను వాడిని పక్కా పెట్టా కాబట్టి వాడికి బాగా ఐడియా అవుతుంది ఇంకోసారి 10th classలో సంక్రాంతి సెలవులు కానీ పోయి మళ్ళీ వచ్చినాము
మేము వచ్చి మళ్ళీ బయటకు పోవాలనుకున్నాము, కానీ అట్టే పోకుండా స్కూల్లోకి వచ్చి సార్ వాళ్ళందరినీ పలకరించి మళ్ళీ సెకండ్ షోకి సినిమా పోయినాం. నేను రమేష్ గాడు, జీవి గాడు, హరిప్రసాద్ గాడు 10th క్లాస్లో వర్షం, వీడు ఎంగంగులయ్య, నువ్వు చూడవా వీడు ఎంగంగులయ్య గాడు. ఇట్లా ఒక 6 మంది 10 మంది పోయినామా. పోయి మాకు ఏ సెక్షన్కు ఆయన బుడుగు సార్ టీచర్, ఆయన అది హౌస్ టీచర్. మేము వచ్చినాము, ఆయన వచ్చి చూసిపోయిందంట, అర్ధరాత్రి కూడా వచ్చి చూసిపోయిందంట. మేము వచ్చేదాకా 1-2 అయింది. ఆ టైంకు వచ్చిండు, మళ్ళీ 3 గంటలకి వచ్చిండు, పిల్లలు వచ్చిండ్రో లేదని. ఆయన మెచ్చుకోవచ్చు ఆ టైంకి, ఎందుకంటే పిల్లలు ఆటిపోయిండ్రని కేర్ తీసుకున్నాడు. కానీ మేము చూసి మేము గమనించలే. మళ్ళీ పొద్దున్నే ఏమైందంటే అసెంబ్లీలో బయటికి పిలిచిండు అందరినీ సడన్గా పిలిచి వీళ్ళు నాకు అవసరం లేదు సార్ అన్నాడు. ఎవరితో? అల్తాఫ్ సార్తో. అదే తెలుగు. ఇంక మా పరిస్థితి అర్థం కాలే, మేము నిలబడుకొని చూస్తా ఉన్నాము. మేము ఆలోచిస్తాం, అంటే ఆయన ఏమంటాడు, ఇలా అవసరం లేదు నాకు, ఏడైనా చేరమని అని చెప్తాడు ప్రిన్సిపల్ సార్ వచ్చింటే. ఆ టైంలో ఈడే చేసిందంటే సార్ ఎప్పుడు పోం సార్ అని పోయి కాళ్ళు పట్టుకుని మీరు నాకొద్దు అని సార్ వెనక్కి వెళ్ళాడు. బుడుగు సార్ కాదు, అది ఎవరి వల్ల అది చిక్కింది? హరిప్రసాద్ గారి వల్ల. శ్రీబాబు గారు, హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ గారిని అటెండెన్స్ శ్రీబాబు గారు పలికిండారు బయట. పలికింటే హరిప్రసాద్ కనపరాలేదు, ఆడిపోయిన రా అని అడిగిండు. అందరిని 1 by 1 అందరినీ తీసేదరికే మేము దొరికినాం. అట్టే బాగా మంచి మెమరీలు. నేను 8th వచ్చినా కానీ ఇప్పుడు కూడా మేము కడపలో చాలామందిని కలుస్తూ ఉంటాం. ఇది రమేష్ గారు వస్తే మా ఇంటికి వస్తాడు ఎప్పుడైనా, అశోక్ గారు వస్తాడు, జీవి గారు కనిపిస్తుంటాడు, ఇంకా ఎవరు కనిపిస్తాడు, కే మహేష్ కనిపిస్తాడు, ఎవరు కనిపిస్తాడు, సుబ్బారావు కనిపిస్తాడు, ప్రదీప్ గారు రోజు కనిపిస్తుంటాడు. అందరూ బాగా కనిపిస్తారు, పలకరించి మాట్లాడతాము, ఏదైనా టీ తాగుతాము. కానీ ఇంతమందిని కలిసడం చాలా మంచి విషయం. నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా మనం ఒక 40 మెంబర్స్ అయినా మనం గ్యాదర్ అయితే స్కూల్లోనే అరేంజ్మెంట్ చేసుకొని చాలా గ్రాండ్గా చేసుకోవాలని ఆశ. మీరందరూ కూడా మీకు తెలిసిన, అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు టచ్లో ఉంటారు, అంటే అందరికీ మాకు టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. పర్సనల్గా మీకు, అంటే మీ ఊరికి దగ్గర కానీ లేకుంటే మీకు కొంచెం పరిచయంతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం మీరే చెప్పి కొంచెం తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నేను చిన్న గురయ్యతో పాటు 8th క్లాస్ జాయిన్ అయ్యాను అనమాట. మా అన్న జయరామన్న అని ఇక్కడే, నేను చిన్న గురయ్య 8th క్లాసు, ఇద్దరం ఒకేసారి చదివాం అనమాట. నేను హాస్టల్లో ఉండడం కొత్త, వీని పరిచయం చేసినాడు వాళ్ళన్న, మా అన్న వాడిని పరిచయం చేసినాడు అనమాట. మా ఇద్దరి మధ్యలో ఒక శత్రువు వచ్చినాడు, చిన్న సారా శివన్న సారు. ఈడు ఏ సెక్షన్లో ఉంటే ఆ సెక్షన్లో నేను ఉండాలని. అది వాడు శివన్న అంటే సైకో కదా, ఆయన ఏం చేసినాడంటే మమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి వీడి బి సెక్షన్ ఉండాలా, వాడు ఏ సెక్షన్ ఉండాలని ఒక 3 నెలల దాకా బాగా సతాయించిండు. ఇంకా మేమేం డిసైడ్ అయినామంటే ఉంటే ఒకే సెక్షన్లో ఉంటాం, లేదంటే టీసీ అని చెప్పినాం. అట్లా కొన్ని జరిగినాయి. తర్వాత ఇంటర్ అయిపోతానే డిగ్రీ ఆర్ట్స్ కాలేజీ, మహేష్, గురయ్య, నేను అందరం ఉన్నాము. తర్వాత పీజీ ఎంఎస్సీ వచ్చేసి బాట్ని కావలి, నెల్లూరు డిస్టిక్. తర్వాత బీఎడ్ వచ్చేసి బద్వేలు వీరారెడ్డి కాలేజీ, అప్పుడు కాలేజ్ ఫస్ట్ అన్నమాట బీఎడ్లో. తర్వాత ఆర్సీ రెడ్డి గ్రూప్స్ కోచింగ్ విన్నాను హైదరాబాద్లో. తర్వాత 14లో అప్పుడు సరిగా నోటిఫికేషన్లు అట్లా రాక, బైఫర్కేషన్ కదా, తర్వాత నోటిఫికేషన్ వచ్చింటే లక్కీగా మన దాంట్లోనే గండిలో ఫస్ట్ జాయినింగ్ అనమాట, జేఎల్ బాట్నీగా. లాస్ట్ ఇయర్ చంద్రశేఖర్ సార్ మనకు వచ్చిన ఆయన గండికి ట్రాన్స్ఫర్ రావడం వల్ల నేను మళ్ళీ మన లక్కీగా చదివిన చోటనే చేరడం జరిగింది అన్నమాట. లేదు కాంటాక్ట్. తర్వాత మ్యారేజ్, ఒక పాప, లాస్ట్ వీక్ బాబు పుట్టిండు, 5 years కింద పాప అన్నమాట. థ్యాంక్ యూ. నమస్కారం బ్రదర్, నా పేరు కొప్పు రమేష్. నేను రైల్వేలో పనిచేస్తున్నాను ధర్మవరంలో.
నాకు 2013లో జాబ్ వచ్చింది. నాకు మేము ఈ రామాపురం స్కూల్లో చదివిన రోజులు డల్ స్టూడెంట్, నేను ఏకదమ్ డల్ స్టూడెంట్, అల్లరి నా కొడుకును ఏంటో చిల్లర చేష్టాలు చేసినా నేను. క్షమించండి, ఏమైనా చేసింటే క్షమించండి. ఇప్పుడు పెద్ద అయిందాక నేను అడుక్కుంటున్నాను. రే నా కొడుక రే అంతే బా నేను మాట. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ మేము 2004 సంవత్సరంలో 10th క్లాస్ మా బ్యాచ్ అందరికీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఇప్పటికి కూడా చిన్నపిల్లల మనస్తత్వంతో కలిగి ఉంటామని, ఎప్పటికి కూడా ఇలాగే ఉంటామని కోరుకుంటున్నాను. అలాగే మేమందరము చిన్నగా ఉన్న వయసులో ఉండి అందరికి మీట్ అయ్యి ఇంతవరకు వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాల ద్వారా కలుసుకోవడం చాలా సంతోషకరం. దీనికి అందరికీ సహకరించినటువంటి హేమ మహేష్కు, ఏ విజయ్ కుమారు, చిన్న గుర్రయ్య, చెన్నకేశవ, విజయ్ కుమార్, చెప్పాను సుబ్బారావు, పిటి సుబ్బారావు గారు, బండ కింద రవి కూడా. ఓకే. నేను 2004 ఇక్కడ 10th చేశాను. ఇంటర్ ఇక్కడే 2006 ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వచ్చేసి ఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ చేసినాము. తర్వాత ఐటీఐ శ్రీనివాస్ ఐటీఐ చేసినాను. అలాగే మళ్ళీ 2014 సంవత్సరం ఆర్టీసీ డిపోలో జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆర్టీసీ డిపోలో ఉన్నాను. మధ్యలో సోలార్లో కొంచెం వర్క్ తీసుకొని అక్కడ చేయించడం జరిగింది. ఇప్పటికీ మా ఫ్రెండ్స్తో అందరితో టచ్లో ఉంటాను. ఈసారి మనం గెట్ టుగెదర్ చేసుకోవడం ఇక్కడ నాకేమో పెద్దగా అనిపించలేదు. అందరం కూడా ఈసారి పెద్ద ఎత్తున పాల్గొని మన కుటుంబ సమేతంగా వచ్చి కూడా మనం అందరం కూడా చిన్నపిల్లలకు మన పడిన కష్టాలు, మనకు చదువు నేర్పించిన టీచర్స్కు, అలాగే మన అందరితో మన మిత్రులు అందరితో కూడా బాగుండి వాళ్ళ కాంటాక్ట్లు తీసుకొని వాళ్ళకి ఎప్పుడు టచ్లో ఉండి మనం ఎక్కడన్నా వచ్చినప్పుడు కడప కానీ రాయచూడి కానీ పీలేరు కానీ ఎక్కడన్నా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పడితే నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ధైర్యం చెప్పుకొని వాళ్ళతో మంచి బాండింగ్తో ఉండాలని, అందరితో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినట్టు నా ఫ్రెండ్స్కి అందరికీ పేరును కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభను ముగించుకుంటున్నాను. సార్ నా పేరు నాగార్జున, పాల నాగార్జున. ఏరా పాల నాగార్జున లేదురా, పాల నాగార్జున. సో మనకు స్కూల్ డేస్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకు ప్రతి ఒక్కరికి స్కూల్ మెమరీసే గుర్తుంటాయి అంటే, మనం చిన్న వయసులో ఊహ తెలియని వయసులో 6th జాయిన్ అవుతాము 10th క్లాస్ వరకే. సో మనం 5 years ఇంకా ఏ సెక్షన్ కలిసి ఉండేదానికి ఉండదు. ఇంటర్మీడియట్ ఉండదు, డిగ్రీ ఉండదు, తర్వాత పీజీ చేసినా ఉండదు అనమాట. డిగ్రీ ఒకటి 3 years ఉన్నా కానీ అక్కడ కొద్దిగా మెచ్యూర్ అయింటారు కాబట్టి బాండింగ్ ఉండదు, స్వార్థమే ఉంటుంది. సో 6th to 10th వరకు స్వార్థం లేకుండా నిస్వార్థంగా కలిసి ఉంటాం కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మెమరీస్ మాత్రమే బాగుంటాయి. సో చాలామందికి తెలుసు మనం అందరము మంచిగానే చాలా మెమరీస్ కలిగి ఉన్నాం. బట్ అందరి గురించి కాకపోయినా నా గురించి చెప్తాను. నాకు ఫిజిక్స్లో కొద్దిగా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి రావు అనమాట. ఏముంటుందంటే ఫిజిక్స్ సార్ వచ్చేవాడు, అందరిని అడిగేవాడు, రే ఎలిమెంట్స్ వచ్చావా అని, ఎప్పుడు 8th క్లాస్లో. సో నాకు ఒక 10 వచ్చు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బోరాన్, కార్బన్ అనేవాడు. టక్కులు లేసి అనేవాడిని 4 నువ్వు కూర్చోరా అనేవాడు. మిగిలిన వాళ్ళు అడిగేవాడు. సో 9th అదే పని చేశా. ఎవరినన్నా అడుగుతాడేమో, మళ్ళీ నన్ను పిలిచి అడుగుతాడేమో అని చెప్పి నేను టక్కటక్కడికి హైడ్రోజన్, హీలియం, లిథియం, బోరాన్, కార్బన్ నువ్వు కూర్చోరా అంటాడు. సో అంతే వచ్చి నాకు ఆ విషయం ఆ సార్కి తెలీదు. సో ఆ ఎఫెక్ట్ నాకు డిగ్రీ వరకు పడింది అది. సో ఎలిమెంట్స్ రాక. సో ఎలిమెంట్స్ అంటే మీరు ఏదో అనుకోవద్దు, అవన్నీ మూలకాలు, అవి వేరేటి ఏం కాదు. సో 10th క్లాస్ సెక్షన్ అది కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్లో వచ్చేసి గండిలో మీరందరూ రామాపురం చేరారు. బట్ రెసిడెన్షియల్ అంటే రామాపురం ఒకటే కాదు, గండి కూడా ఉంది, మంచిగా ఉందని చెప్పేసి నేను అప్పట్లో థాట్ చేసి గండికి వెళ్ళిపోయాను నేను. సో అక్కడ నాగేంద్ర నాయకు, వీరాంజనేయులు ఇద్దరు వచ్చారు. నాగేంద్ర నాయకు నాతో బాండింగ్ ముందు నుంచి 6th నుంచే బాగుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత వీరాంజనేయులు వచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడంతో మీకు అందరికి తెలియని విషయాలు అనమాట. ఇంకా 10th వరకు తెలుసు. వీరాంజనేయులు ప్రాణ స్నేహితుడు అయిపోయాడు నాకు ఆడ. సో ఏంటంటే నేను అన్నం తినే కాడికి పోతే ఆడికి వచ్చి నిలబడుకుండేవాడు. వానికి ఎవరు ఫ్రెండ్స్ లేరాడ. కొత్తగా వచ్చేసి నేను పరిచయం అక్కడ, నేను పాతోని కాబట్టి నాతోనే ఉండేవాడు అనమాట. సో వన్స్ నాకు అప్లోడ్ చనిపోయిన విషయం కూడా తెలియదు. చాలా అప్లోడ్ చనిపోయిన సంవత్సరం తర్వాత తెలిసింది. ఆ రోజే కన్నీళ్ళు గారాయి అనమాట. సో ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అన్నీ ఒకసారి గుర్తొచ్చేసాయి. సో వాడు యాడికన్నా అన్నానికి పోతే వాడు అడిగేవాడు అనమాట. అందరిని అడిగేవాడు, నాగార్జున అడిగిపోయాడు అని అడిగి నేను ఆడుకుంటే ఆడికి వచ్చేవాడు. సో నేను స్పోర్ట్స్ అంతా 10th వరకు ఆడేవాడిని కాదు. ఇంటర్మీడియట్లో కొంతమంది ఫ్రెండ్స్ బ్రహ్మం గారి మఠం వాళ్ళు రావడం వల్ల వాళ్ళు బాగా ఫోర్స్ చేసి నన్ను తీసుకెళ్ళి ఆడించేవాళ్ళు. వీరాంజనేయులు ఒకవేళ ప్లేస్ లేకపోయినా కూడా నేను రికమెండ్ చేసుకునేవాడిని, రే నా ఫ్రెండ్ ఆడతారా అని చెప్పేసి. సో బాండింగ్ అంత ఉంది. ఈరోజు మన మధ్య లేడంటే నిజంగా ఈరోజు కూడా
నాకు దుఃఖంగానే ఉంది మనసులో. సో ఇంతమంది ఉన్నారు, వాడు వచ్చింటే ఇంకా చాలా అల్లరిగా ఉండేది వాడు ఉండింటే అని. సో నరేష్ కావచ్చు, ఇంకా మన లేని ఫ్రెండ్స్ అందరూ కూడా నేను బాగా మిస్ అవుతున్నాను. సో మనకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మహేష్ చెప్పినట్టు నేను అనుకోలేదు. సో ఫ్రెండ్స్ అందరం కలుస్తాము, మళ్ళీ ఇక్కడ అందరం కలిసి ఇలా చిట్చాట్ చేసుకుంటాము, మాట్లాడతాము. నిజంగా ఫీల్ ప్రౌడ్ అనమాట. సో అదంతా క్రెడిట్ అంతా కేవలము ఇక్కడ ఈ నలుగురికే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత పిలిచినా రావడం కూడా చాలా గొప్పే. బట్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ వచ్చినప్పుడు. సో ఇంకొకసారి ఏదన్నా ప్లాన్ చేస్తే కూడా ఖచ్చితంగా అందరిని తీసుకురండి. బట్ పర్సనల్ విషయం వచ్చేసరికి నేను డిగ్రీ బయోటెక్నాలజీ అయిపోయింది. మహేష్కు డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయకుండా జాబ్ వచ్చింది, నాకు ఎగ్జామ్ రాసినాక జాబ్ వచ్చింది. సో చిన్న తేడా అంతే. తర్వాత మహేష్ బ్యాచ్ నేనే ఉన్నాను అనమాట. సో నాకు 2011లో జాబ్ వస్తే 13లో పెళ్లి చేసేసుకున్నాను. సో 13 తర్వాత నాకు 2 పిల్లలు ఉన్నారు, బాబు పాప. సో ఒకరు 5th క్లాసు, ఒకరు 4th క్లాస్ చదువుతున్నారు. సో ఇప్పుడు నేను మంచిగా సంపాదిస్తున్నాను. నాకు పెళ్ళి అయింది కూడా మంచి రిచ్ ఫ్యామిలీలోనే అయింది. దేవుడు గ్రాస్ గ్రేస్ అనమాట. మహేష్ చెప్పాడు 2 జతలే ఉన్నాయని. అప్పట్లో నేను కూడా అనుకునేవాడిని. సో సుబ్బారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ ఎవరికైనా పేరెంట్స్ వస్తే సో వాళ్ళు చాలా చాలా తెచ్చేవాళ్ళు అనమాట. నాకు పేరెంట్ వస్తే చాలా అనుకునేవాడిని. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మెమరీస్ మీకు కూడా చాలా ఉంటాయి, బట్ పంచుకోలేకపోయి ఉంటారు. ఒకవేళ కొంతమందికి ఇక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు గుర్తు రావట్లేదు మీకు. సో అది కూడా గమనిస్తున్నాను. సో ఇలాంటి సందర్భాలు నాకు చాలా ఫేస్ చేశాను నేను. ఎందుకంటే 8th 9th వచ్చినాక కొద్దిగా రిలీఫ్ అయ్యాం. కానీ 6th 7th మనకి ఎలా ఉండింది చూడండి. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు 6th 7thలో, 5th క్లాస్ చదువుతున్నా కానీ ఎంత అమాయకంగా చూస్తున్నాం వాళ్ళని మనము. అప్పుడు 6th క్లాస్లో మనం వచ్చి జాయిన్ అయినాం. మన పేరెంట్స్ వస్తారా లేదా రారా, ఎవరికన్నా ఒక పేరెంట్ వస్తే లాస్ట్ వీక్ వచ్చినా కూడా మన ఫీలింగ్ ఎట్లుండేది, అరే మా పేరెంట్ రాలేదు ఈ వారం అని ఫీల్ అయ్యేవాళ్ళం. సో కాబట్టే మనకు ఎప్పుడైనా 6th to 10th వరకు ఉండే ఫ్రెండ్సే గుర్తుంటారు. సో నెక్స్ట్ టైం ఏదన్నా ప్లాన్ చేస్తే 100% మన బ్రదర్స్ చెప్పినట్టు మీరు ఖచ్చితంగా అందరినీ తీసుకురండి. ఒకసారి మీట్ అయ్యి ఒక గ్రూప్ ఫోటో పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు 10th క్లాస్లో ఏ సెక్షన్ బి సెక్షన్ గ్రూప్ ఫోటోలు ఇస్తే నేను చాలా బాగా ఎగబెట్టుకున్నదాన్ని. సో అలాంటి ఫోటో మళ్ళీ ఒకటి కావాలి మనకు. సో రేపొద్దునే తెలియదు, ఇప్పుడు ముగ్గురు మిస్ అయ్యాం, రేపొద్దునే ఫ్యూచర్ ఎలా ఉంటుందో, మనం ఎలా ఉండబోతున్నామో మనకి ఎవరికీ తెలియదు. ఈరోజు దేవుడు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరము బాగానే ఉన్నాం, బట్ ఉన్నంతలోనే వస్తున్నాం. సో దేవునికి కూడా అందరము మనం ఇలాగే ఉండాలి. 60 సంవత్సరాలు కూడా మనం ఇలాంటిది ప్లాన్ చేసుకోవాలి, 70 years కూడా ఇలాంటి ప్లాన్స్ చేసుకోవాలి. బట్ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికి కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్. నా పేరు ఎం అంజన్ కుమార్ అండి, ఏ సెక్షన్ అండి. నేను నా రోల్ నెంబర్ వచ్చి 10th క్లాస్లో 14 ఉండింటుంది, గుర్తులేదు సరిగా. తర్వాత 2004 2006 వరకు ఇక్కడే చదివాను. 2006 నుంచి డిగ్రీలు ఆర్ట్స్ కాలేజ్ కడపలో చదివాను. తర్వాత కమలాపురంలోనే చిన్న జాబ్ చేసుకుంటూ అక్కడే ఉంటున్నానండి. 2 పిల్లోళ్ళండి నాకు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మిత్రునికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కలుసుకోవాలని ఆనందంగా ఉంటుంది, రాని వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు రాలేదు, ఎటువంటి సందర్భంలో రాలేదో మనకు వాళ్ళ సమస్యలు అయితే మనకు తెలియదు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళు రానంత మాత్రాన మనం వాళ్ళని చెడుగా అనుకోవద్దు ఎవరు. నెక్స్ట్ టైం అందరం వచ్చేదానికి ట్రై చేద్దాము. కానీ ఒక్కొక్కరు కూడా ఒక ముగ్గురిని బాధ్యతగా తీసుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేపాటికి అందరినీ పిలుచుకొని వచ్చేదిగా ప్లాన్ చేసుకొని రమ్మని కోరుకుంటూ, ఇంతటి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం రా, బాగున్నారా? అదే ఇటు మాడుకుంటే బాగుంటుంది అండి సారు బొక్క భోషణ వద్దు మనకు, ఓకేనా? నా పేరు అశోక్ కుమార్, పెరికల, రోల్ నెంబర్ 32 అనుకుంటా. ఓకే 31 ఓకే పోనీలే, అదే మావాడు చెప్పింది. నేను అబ్జర్వ్ చేసింది నా మైండ్ ఆఫ్ వేలో ఇంటర్మీడియట్ చదివిన ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ చదివిన ఫ్రెండ్స్ కానీ, పీజీ చదివిన ఫ్రెండ్స్ కానీ లాస్ట్ వరకు మనతో ఉండరు. ఇన్ కేసు ఉంటే మధ్యలో వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఎప్పుడైతే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటామో ఆ ఫ్రెండ్సే మన వాళ్ళు చెప్పినట్టు కల్మషం లేకుండా ప్రేమ మొత్తం వాళ్ళకనే ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం వచ్చినప్పటి నుంచి రే అదిరా ఇదిరా అట్టరా ఇట్టరా అచ్చే అని తిట్టుకుంటూనే ఉన్నాం సంతోషంగా, ఏం మనసులో ఏం లేకోకుండా. అలాంటి గొప్ప 2004 వరకు ఇచ్చిన దేవునికి మనకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన గుడ్ ఫ్రెండ్స్ ఇచ్చినందుకు అందరికీ, ఓకేనా? అండ్ చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చెన్నకేశ్వరకు చిన్నప్పుడు స్కేల్ పెట్టాయి ఆనస్లో, దూరింది, మనకు బ్లడ్ కూడా వచ్చింది. వాడు టప్ అని తీసుకొని నన్ను కొట్టేశాడు స్కేల్తో. మళ్ళీ ఆంజనేయులు గారికి మావాడు అనిల్ గారు బ్యాట్ తీసుకొని టాప్ అని కొట్టాడు. వాడు 2 సేపు బాగా ఏడ్చా. ఇట్లా చాలా ఉన్నాయి సన్నివేశాలు నాకు. వాడు రమేష్ గారిని షర్ట్ వేసుకునే 10th క్లాస్లో ఒక సెంటిమెంట్గా ఉన్న షర్ట్ వేసుకుంటే బాగా రాస్తాడు అని చెప్పి వాడి షర్ట్ రోజు వేసుకుంటే పోయేవాడిని. ఈ నా కొడుకు నా షర్ట్ నేను ఒక రోజు వేసుకుంటా అనేవాడు.
అలా చాలా సన్నివేశాలు ఉన్నాయి. అంటే నేను వర్కింగ్ చేసేది శ్రీకాళహస్తిలో. మీరు ఎవరన్నా రావాలనుకున్నా, టెంపుల్కి వచ్చేయాలనుకున్నా నాకు 1 వీక్ బిఫోర్ కానీ 3 డేస్ బిఫోర్ కానీ కాల్ చేయండి, నేను ప్రోటోకాల్ ఇప్పిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నానా బాధగా ఉన్నది నాకే అర్థం కాలే. ఎందుకంటే నిజమైన వాస్తవం ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానా లేకుంటే కదిరిలో ఉన్నానా నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయిన 2004లో పోయిన నా ఫ్రెండ్స్ని ఈరోజు ఇలా కలుస్తానని కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా గ్యాదర్ చేస్తారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో బాలుపులయ్య ఫోన్ చేసినా అదే అంటాడు, రే మనందరం కలుద్దామరా అంటాడు. మురళీమోహన్ కాల్ చేస్తే గంగులయ్య మనం ఎప్పుడు కలుద్దాం అంటాడు. ఎంవి కానీ ఫోన్ చేస్తే కడపకు రారా చూద్దామంటాడు. కానీ రామాపురంలో ఎప్పుడు కలుస్తామని ఎవరు చెప్పలేదు. సో కాబట్టి ఇలా గ్యాదర్ చేసి మన ఫ్రెండ్స్ అంతా ఒక్కసారి కలిసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకొకసారి ఇంతే కాకుండా అందరం కలిసి స్కూల్లో మనం స్కూల్ తిరిగిన స్కూల్లో క్యాంపస్లో చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ మనం ఆడిన అన్ని గేమ్స్ పాటు అక్కడ మన క్లాస్ రూమ్స్ అన్నీ తిరిగి అందరితో ఒకసారి కమ్యూట్ అయ్యి మన ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేసి ఇంకొంచెం హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ మాట్లాడుతుంటే నాకు ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే ఎందుకు మిస్ అయిపోయినా మధ్యలో. మీరందరూ 10th, ఇంటర్లు, డిగ్రీలు, పీజీ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు, కానీ నేను జస్ట్ 9th క్లాస్లోనే డ్రాప్ అయిపోయినా. కారణం నాకున్న సిచ్యువేషన్, నాకున్న పరిస్థితి బాగాలేని వల్ల నేను డ్రాప్ అవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి లేదు 9th వరకే, 9th ఫస్ట్ డ్రాప్ అయిపోయినా. కాకపోతే అందరూ జాబ్స్ ఉన్నాయి, నేను మోటార్ ఫీల్డ్ నమ్ముకున్నాను, మోటార్ ఫీల్డ్లో ఉన్నాను. అక్కడి నుంచి ఇంక వదిలేసి మార్కెటింగ్ బిజినెస్కి వచ్చేసాను. పర్లేదు, దాంట్లో కూడా బాగున్నాను. ఇప్పుడైతే ఓకే, మ్యారేజ్ అయిపోయింది. 2005లో మ్యారేజ్ చేసుకున్నా. 2004 మీద 2005లో మ్యారేజ్ చేసుకుంటానంటే ఇప్పటికీ 2 పిల్లలు ఉన్నారు. కానీ దేవుడు 5 మంది పిల్లల్ని ఇచ్చారు. అందులో 3 తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడున్నది ప్రజెంట్ అయితే 2 ఉన్నారు. ఫ్యామిలీ పరంగా ఎత్తుకుంటే అదనమాట. ప్రజెంట్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి మెమొరీ అంటే ఈ మన ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్లో చదివినందుకు మెమొరీ మర్చిపోలేదండి. హేమ జూమ్ చేయి. ఇక్కడ ముక్కు మీద గుర్తుంది, చూస్తారు కదా, గుర్తుందా ఎవరికైనా? గుడ్, గుర్తుందా? అది ఏంటంటే కబడ్డీ ఆడేటప్పుడు మందపల్లి రమేష్ బాబు గుర్తుంది కదా, మందపల్లి రమేష్ కాలు గోరు తగిలింది నాకు. అది మర్చిపోలేని గుర్తు. ఒకటి అంజన్ కుమారు, జానం నరేష్ బాబు, తర్వాత మన ప్రదీపు, జీవి రమణ, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే నేను పడిపోతే హాస్పిటల్లో వీళ్ళు చాలా దగ్గరగా ఉండి నాకు బాగా చూసుకొని బాగా చేసుకునే వాళ్ళు. కాబట్టి నేను మర్చిపోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జానా నరేష్ని మర్చిపోలేను. అందరూ వెళ్ళిపోయిన వాడు క్లాస్కి వదిలేసి నన్ను వదిలేసి వాడు ఒక్కడు నన్ను వదిలిపోలా. నేనే సిక్లెటర్, ఓలా సిక్లెటర్ కూడా నేనే. వాడు నన్ను వదిలి పక్క పోలా. తర్వాత ప్రదీప్ అన్న మాట ఇప్పుడు గుర్తుకున్నాయి. ఏమి అంత ఆడుకుంటే గమ్ముగా ఉండొచ్చు కదా, పక్కన ఉండొచ్చు కదా. ప్రదీప్ అట్టే మాట్లాడతాడు అనమాట. అప్పటి లాంగ్వేజ్ అలాగే ఉంది. కాకపోతే చాలా బాగా నన్ను బాగా దగ్గర ఉండి చూసుకున్నది ఈ స్వీట్ మోమెంట్స్ ఇప్పటికీ మర్చిపోయాను. నాకు ఇది ప్రతిసారి ముఖం అడిగిన ప్రతిసారి వీళ్ళు గుర్తుకొస్తుంటారు. అంజన్ గానే, మన జానా నరేష్ బాబు గానే, జీవి గానే, వీళ్ళైతే మర్చిపోలేను. దగ్గర ఉంటారు, ఎంత బాగా హార్ట్ టచ్గా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇది నాకు మర్చిపోలేని సన్నివేశం అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కూడా మీతో పాటు అందరూ చదివి నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే బాగుండేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అది ఇప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మనం ఎలాగో ఆ స్కూల్లో ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళ మధ్య జరుపుకుంటే ఇంకెంత బాగుండు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన టాకు అమౌంట్ ఏదో మిగిలిందని చెప్పారు కదా, ఇది నాకు వచ్చిన ఐడియా. అది మీకు ఓకే అయితేనే చేయండి, లేదంటే ఇంకా కొద్దిగా టైం తీసుకొని అందరి దగ్గర కూడా మన బ్యాచ్లో అందరి దగ్గర గ్యాదర్ చేసి తీసిస్తే ఇంకా బాగుంటుంది కదా అని నా ప్లాన్, నా ఫీలింగ్ అనమాట. దాన్ని బట్టి పెద్దలు ఉండేటోళ్ళు ఆర్గనైజర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసి ఆలోచించి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాంతోపాటు ఇప్పుడు మొత్తానికైతే ఈరోజు కలవడం చాలా మంచిదండి. కరోనా టైంలో చాలామంది రాలిపోకుండా మనం మళ్ళీ ఈరోజు కలిసినామంటే నిజంగా గాడ్ గేస్ మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పటికి మన బ్యాచ్ టోటల్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిస్తే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు నిజంగా. అప్పటికి ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు, కానీ ఈ రోజు అయితే వెళ్తాం. మార్నింగ్ వరకు కూడా నాగార్జున ఒకటే మాట అన్నాడు,
నాగార్జున ఇద్దరం కలిసి ఉంటాం కాబట్టి అరే నాకు టైం కుదరదు, నాకు కుదరదురా పోదాం, మాకు వేరే పని చేస్తా, వేరే వర్క్ ఉంది, ఇద్దరం వెళ్ళాలన్నాడు. కానీ నేను అన్న నాగార్జున వాళ్ళు రమ్మన్నారు, ప్లస్ వాళ్ళు రమ్మని కాదు, మనం అందరం ఒకసారి కలిసినట్టు ఉంటుంది, వెళ్దాంపా. ఇదొక్క ఫీలింగ్ దాన్ని అందరినీ కలిసి టైం పోతే మళ్ళీ రాదు. డబ్బులు సంపాదించవచ్చు ఏ విధంగా కానీ టైం సంపాదించుకోలేం కదా. ఇప్పుడు మీతో గడిపిన సన్నివేశం కావచ్చు, మీతో గడిపిన ఈ అవకాశం కావచ్చు, ఈ టైం మళ్ళీ రాదు కదా. వయసు ముదిరిన తర్వాత మళ్ళీ వస్తుందా మనకు? రాదు కదా. కాబట్టి అలాంటి ఫీలింగ్ ఈరోజు చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు కిన్నెర వెంకట సుబ్బయ్య, బి సెక్షన్. నా కొడక చెవుడు వచ్చింది ఇప్పుడే. మనం 1999, 2004 బ్యాచ్ అంతా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఇదే ప్రోగ్రాం గత 10 ఏళ్ళ ముందే ప్లాన్ చేశారు, కానీ అనుకోని పరిస్థితుల వల్ల అది వెనుకబడింది. ఈరోజు అనుకున్నట్టుగా సక్సెస్గా దీన్ని నిర్వహించినందుకు ముందుగా కమిటీ సభ్యులైనటువంటి 5 మందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన తరుణంలో మన మధ్యలో అయినటువంటి జానా నరేష్, ఉప్పలూరు అంజీ, తర్వాత వీరాంజనేయులు, వీళ్ళ ముగ్గురికి మన బ్యాచ్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వాళ్ళ ముగ్గురికి మన బ్యాచ్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అలాగే ఇంతవరకు మనం మామూలుగా ఇదే ప్రోగ్రాం స్కూల్లో చేయాలనుకున్నాము, కానీ మన మిత్రులు కొందరు రాలేని పక్షంలో స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనం పర్సనల్గా తోటలో చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ వీడియోస్ చూసిన తర్వాత మిత్రులైనా కూడా ఇక తర్వాత 6 నెలలకు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, అందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇదే మీటింగ్ స్కూల్లో పెట్టుకొని మనం అనుకున్నట్టుగా ఆ పిల్లలకి ఏదైనా చేస్తే కూడా మన బ్యాచ్ తరఫున ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఇది నాకైతే కనుక నాకుండే కోరిక. ఇప్పుడే ఇదే కోరికనే అందరూ వచ్చింటే కనుక ఇప్పుడే చేసింటే ఇంకా బాగుండు. తర్వాత వీలవుతుందో లేదో, ఎవరం ఉంటామో ఉండమో అది చెప్పలేని కథ. కాబట్టి వీలైన తొందరలో మిగిలిన ఫ్రెండ్స్ కూడా కలిసి ఇదే ప్రోగ్రాన్ని స్కూల్లో చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంటానంటే నాగార్జున చెప్పినట్టు 6th to 10th వరకే నిస్వార్థం లేని స్నేహం ఉంటుంది. అందుకే మనది గుర్తుంది అన్నమాట. ఇప్పుడు కానీ ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివిన ఫ్రెండ్స్ ఎవరైనా గ్యాదర్ చేసింటారా? లేదు కదా. కాబట్టి ఎటువంటి నిస్వార్థం లేకుండా ఉండే ఒక స్నేహం అంటే 6th to 10th క్లాస్. మీకు తెలియని విషయం ఏంటంటే నేను చదివింది మీతో ఓన్లీ 8th క్లాస్ వరకే. నాకు 2 బ్యాచ్లు ఉండే క్లాస్మేట్స్ హాస్టల్లో. 6th to 8th వరకు మీరు చదివినా 8th డ్రాప్ అయిపోయినా హెల్త్ బాగలేక ముక్కలో బ్లడ్ ఒకసారి క్రికెట్ ఆడి బాల్ తగిలింది. ఇక్కడ నాగార్జున తగిలిట్టు ఇక్కడ బాల్ తగిలింది. 8th డ్రాప్ అయిపోయినా జగదీశ్వర ఆచార్య ఉన్నాడు, బలి స్ట్రిక్ట్ ప్రిన్సిపల్, తెలుసు కదా. ఆయన వచ్చి మా అమ్మను మా నాయన పిలుచుకొచ్చి తెలంగాణ ఆయన పిలుచుకొచ్చి పిల్లోనికి హెల్త్ బాగాలేదు మీరు పట్టించుకుంటారా లేదా అని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించేసాడు, హెల్త్ బాగాలేదని చెప్పి. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ జెడ్పీ స్కూల్ మళ్ళీ 8th క్లాస్ చదివినా. అప్పుడు మీకంటే జూనియర్ అయిపోయినాయి. మళ్ళీ ఏం చేసిన ఇంటర్మీడియట్ మళ్ళీ వచ్చి జాయిన్ అయినా. అప్పుడు 2 బ్యాచ్లో. అందుకే నేను ఎవరికి ఫోన్ చేయలే. ఎవరు చేయాలా అంటే ఈడో క్లాస్మేట్ ఈడా ఎవరు నాకు అర్థం కాలే. కాబట్టి నేను ఎవరికి రెస్పాండ్ కాలే, ఎవరికి కాల్ చేయలే. వాట్సాప్ చూసానా, గ్రూప్ చూసానా, గురయ్య ఫోన్ చేసినాడు, జీవి రమణ ఫోన్ చేసినాడు, కేశవ్ చేసి నేను ఈ కేశవ్ అంటే ఎవరు నువ్వు? కేశవ్ ఎంతోమంది కేశవులు ఉంటారు, నాకే తెలుసు ఎవరు నువ్వు అన్నా. ఏం రా నిన్న నా మాట్లాడితే అప్పుడే మర్చిపోయావా అన్నాడు. నేను రాలేకపోతానా, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ రాలేకపోతానని చెప్పిన. మళ్ళీ హేమావళి వచ్చి నువ్వే లోకల్గా ఉన్నది నువ్వే రాకపోతే మేము ఎందుకు చేసేదంటే, ఒరే నా వల్ల వాళ్ళు ఇది అప్సెట్ కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బండి ఆపి సైడ్ మాట్లాడేసినాను. తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా పొద్దున్న 6:30కి వచ్చిన, మొత్తం అన్నీ మాట్లాడుకుని వేసుకుని వచ్చినాం. ఇలాంటి రోజు మళ్ళీ రాదు, చాలా హ్యాపీ. ఓకేనా. సార్ వాళ్ళను సత్కరించి వాళ్ళకు ఒక పుష్పగుచ్చము ఏదో ఇచ్చి సన్మానించి సార్తో కొన్ని మాట్లాడితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మెమోరీస్ మనం గుర్తు చేస్తే అది విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు మన ఫ్రెండ్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు దర్శ ప్రదీప్. 2004 వరకు 10th క్లాస్ రామాపురం స్కూల్లో చదివాము.
ఈరోజు 20 ఏళ్ళ తర్వాత చిన్ననాటి మిత్రులను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా వెనుకల గంగులయ్య అనేవాడు ఉండేవాడు, నాకు ఎప్పుడు గుర్తుంటాడు. బాగా మంచి డ్యాన్స్ వేసేవాడు, మంచి స్టైలిష్ స్టార్ అనమాట. అట్లే చాలామందిని ఈరోజు కలిసాను, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా కలిసి స్కూల్లో ప్లాన్ చేయాలని, స్కూల్లో ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. కుప్పు రమేష్ ఇతను కుప్పు రమేష్ ఈశ్వరెడ్డి సారు గుడు పట్టుకొని తిప్పినారు అనమాట. సరే, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కలవాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లకు, కమిటీ కుర్రాళ్ళకి, ఈ అవకాశం ఇచ్చిన కమిటీ కుర్రాళ్ళకి చాలా థ్యాంక్స్. ఓకే. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలో తెలిపే ముడి వీడ
లేకుందే